హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే చాప్టర్కి సంబంధించి సూచికలు, రకాలు అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ సెషన్స్ అనేవి మన యూట్యూబ్ ద్వారా అందిస్తున్నవన్నీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే వివిధ రకాల పోటీ పరీక్షలైన టెట్ కావచ్చు, లేదా ఎస్జిటి డిఎస్సికి సంబంధించి కావచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కావచ్చు, రేపు పొద్దున విడుదల కాబోవడానికి రెడీగా ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అట్లాగే గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయండి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయిన ఆర్ఆర్బి నోటిఫికేషన్ వాళ్ళకు కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతాయండి. సో ప్రతిరోజు కూడా కొన్ని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగబడిన క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్, అట్లాగే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. సో ఎల్లవేళలా మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ అనేవి అందాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. అదేవిధంగా కంప్లీట్ క్లాసెస్, కోర్సెస్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ తోటి మన యాప్ యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానిలో కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉంటాయండి. సో ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సూచికలు, రకాలు. సూచికలు, రకాలు, టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ అంటున్నాం. ఏమంటున్నాం? టైప్స్ ఆఫ్ ఇండికేటర్ అంటున్నాం. సూచిక అంటే ఏంటి? సూచిక అంటే ఏంటి? కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పు జరుగును. అలాంటి వాటిని లేదా అలాంటి దానిని మనం ఏమంటున్నాం? సూచిక అంటున్నాం, ఇండికేటర్ అంటున్నాం. అంటే ఏ పదార్థాలైతే ఇతర పదార్థాలతో కలిసిపోతే దాని రంగులో మార్పు అనేది జరుగుతుందో అట్లాంటి దాన్ని మనం ఏమనాలి? సూచిక లేదా ఇండికేటర్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఆమ్లాలు, క్షారాలు, లవణాలలో సూచికలు అంటే సింపుల్గా నేను చెప్పాలంటే ఇవి అన్నౌన్ శాంపుల్స్ అండి. ఇందులో ఏది ఆమ్లము, ఏది క్షారము, ఏది లవణము అనేది మనకు తెలియదు. ఇచ్చిన అన్నౌన్ శాంపుల్లో, తెలియని శాంపుల్లో ఏది ఆమ్లమో, ఏది క్షారమో, ఏది లవణమో అనేది గుర్తుపట్టడానికి ఉపయోగపడే వాటిని మనం ఏమంటున్నాం? సూచికలు అంటున్నాం. ఈ డెఫినేషన్ని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా అన్నౌన్ శాంపుల్స్, తెలియని శాంపుల్స్లో ఏది ఆమ్లమో, ఏది క్షారమో, ఏది లవణమో గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతున్న వాటిని మనం ఏమంటున్నాం? సూచికలు అని అంటున్నాం. రైట్. మరి సూచికలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సూచికలు సాధారణంగా మనకు 4 రకాలుగా ఉన్నాయండి. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసేసి సహజ సూచికలు, న్యాచురల్ ఇండికేటర్స్ అంటాం. 2 కృత్రిమ సూచికలు, ఆర్టిఫిషియల్ ఇండికేటర్ అంటాం. 3 సువాసన సూచికలు, ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అంటున్నాం. 4 సార్వత్రిక సూచిక. సహజ సూచికలు, కృత్రిమ సూచికలు, సువాసన సూచికలు, అట్లాగే సార్వత్రిక సూచిక, యూనివర్సల్ ఇండికేటర్ అంటున్నాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి డిస్కస్ చేద్దాం? సహజ సూచికల గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే నేచర్లో డైరెక్ట్గా మనకు లభిస్తాయో, నేచర్ నుంచి అట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం? సహజ సూచికలు అంటున్నాం. మరి సహజ సూచికలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమున్నాయంటే మందార, హైబిస్కస్, గన్నేరు, మామిడి ఆకులు. రాసుకోండి. మందార, గన్నేరు, మామిడి ఆకులు, మ్యాంగో లీవ్స్. అదేవిధంగా లిట్మస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు చాలా పోటీ పరీక్షలు అడగబడింది లిట్మస్ అనేది. ఈ లిట్మస్ అనేది ఎక్కడి నుంచి సంగ్రహించబడింది? ఈ లిట్మస్ అనేది లైకేన్ అనే మొక్క నుంచి సంగ్రహించబడిన రంగు ద్రావణాన్ని లిట్మస్ అంటాం. లైకేన్ అనే మొక్క నుంచి సంగ్రహించబడిన రంగు ద్రావణాన్ని మనం ఏమంటున్నాం? లిట్మస్ అంటాం. ఇది సాధారణ జలంలో నార్మల్ వాటర్లో ఏ రంగునిస్తుంది? ఊదా రంగునిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్.
లైకేన్ అనే మొక్క నుంచి సంగ్రహించబడిన రంగు ద్రావణాన్ని లిట్మస్ అంటాం. ఈ లిట్మస్ అనేది నార్మల్ వాటర్లో ఏ రంగునిస్తుంది? ఊదా రంగునిస్తుంది. ఇది లైకేన్ అనే ప్లాంట్. మన చుట్టుపక్కల మన అందరికీ తెలిసిందే. దీన్ని చూస్తాంగానే మనం అంతా కన్సిడరేషన్ అనేది చేయం, ఏదో పిచ్చి మొక్క పెరుగుతుంది అనుకుంటాం. కానీ ఇది లైకేన్ అనే ప్లాంట్. దీని నుంచే మనకు లిట్మస్ అనేది వస్తుందండి. మీ చుట్టుపక్కల ఇప్పటి నుంచి ఇది కనబడితే దాన్ని ఐడెంటిఫికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ లైకేన్ అనే మొక్క ఏ వర్గానికి చెందింది చెప్పండి? ఏ డివిజన్కి చెందింది? థాలోఫైటనా, బ్రయోఫైటనా, టెరిడోఫైటనా? ఎస్, 3 రకాలు ఉంటాయి కదా, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఏది రైట్ ఆన్సర్? ఎస్, లైకేన్ అనే మొక్క థాలోఫైటా వర్గానికి చెందింది. థాలోఫైటా వర్గానికి చెందింది. లైకేన్ అనే మొక్క ఏ వర్గానికి చెందిందండి? థాలోఫైటా వర్గానికి చెందింది. గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రైట్. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఎగ్జాంపుల్స్ మనకు రెడ్ క్యాబేజీ రసం. రెడ్ క్యాబేజీ రసం సార్ ఎక్కడ దొరుకుతుంది సార్ రెడ్ క్యాబేజీ రసం అంటే? ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్తే సిటీస్లలో చూసే ప్రయత్నం చేయండి. పింకిష్ కలర్లో ఉంటుంది. దీన్ని మనం రెడ్ క్యాబేజీ అని అంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు దొరుకుతుందండి. ఈ రెడ్ క్యాబేజీ రసాన్ని కూడా మనం సహజ సూచికగా మనం ఉపయోగిస్తున్నామండి. ఈ రెడ్ క్యాబేజీ రసం అనేది ఆమ్లంలో రెడ్ రంగునిస్తుందండి. ఆమ్లంలో రెడ్ రంగునిస్తుంది, క్షారంలో గ్రీన్ రంగునిస్తుంది. నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎస్, రెడ్ క్యాబేజీ రసం అనేది ఆమ్లంలో ఎరుపు రంగునిస్తుంది, క్షారంలో గ్రీన్ రంగునిస్తుంది. ఇది ఏ సూచికగా పనిచేస్తుంది? సహజ సూచికగా పనిచేస్తుందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి వివిధ రకాల ఇవన్నీ ఏంది, మనకు చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ యొక్క పెటల్స్, రంగు పూల ఆకర్షణ పత్రాలు, కలర్ ఫ్లవర్ పెటల్స్, రంగు పూల ఆకర్షణ పత్రాలు, రంగు పూల ఆకర్షణ పత్రాలు. ఇవి కూడా ఎట్లా పనిచేస్తున్నాయి? సహజ సూచికలుగా పనిచేస్తున్నాయి. కలర్ ఫ్లవర్ పెటల్స్ అనేవి న్యాచురల్ ఇండికేటర్స్గా పనిచేస్తున్నాయి. ఎందుకు పనిచేస్తున్నాయి అంటే వీటిలో ఆమ్లక్షారాలకు సంబంధించిన సంబంధించిన లక్షణాలు ఉన్న కణాలు అనేవి ఉంటాయి. జీవ సంబంధిత లక్షణాలు గల కణాలు అనేవి ఉంటాయండి. ఈ కలర్ ఫ్లవర్ పెటల్స్లలో ఆమ్లక్షార లక్షణాలు కలిగిన జీవ సంబంధిత కణాలు అనేవి ఉంటాయండి. ఇవి ఉండడం వల్లనే మనకి ఇదేమవుతుంది? ఆమ్ల గుణాన్ని, క్షార గుణాన్ని ఐడెంటిఫికేషన్ చేయడంలో తోడ్పడుతుంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారండి. కలర్ ఫ్లవర్ పెటల్స్ అంటారు, లేదా రంగు పూల ఆకర్షణ పత్రాలు దేనికి సంబంధించింది అంటే న్యాచురల్ ఇండికేటర్స్కి సంబంధించింది అనిగా తెలపాలి, లేదా ఐడెంటిఫై అనేది చేయాలి ఎగ్జామ్లో. అదేవిధంగా హైడ్రాంజియా, పెటూనియం, జెరేనియా, ఇవన్నీ కూడా ఏంది? హైడ్రాంజియా, జెరేనియం, పెటూనియా. ఈ హైడ్రాంజినియా, జెరేనియం, పెటూనియా వంటి పుష్పాలు కూడా మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? న్యాచురల్ ఇండికేటర్స్గా ఉపయోగపడుతున్నాయి. ప్రజెంట్ ఉన్న 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే చాప్టర్లో మీకు తెలుసా అని ఒక సపరేట్ బాక్స్ను ఇవ్వడం జరిగింది. దాంట్లో వీటికి సంబంధించిన నేమ్స్ ఉన్నాయండి. మన ఓల్డ్ టెక్స్ట్ బుక్లో లేవండి. వీటిని కూడా 3 కూడా మన చుట్టుపక్కలనే ఉంటాయి. అంతా మనం వీటికి ప్రియారిటీ అనేది ఇవ్వమండి, చాలా తక్కువగా పట్టించుకుంటాం. సో ఇవి మనకు న్యాచురల్ ఇండికేటర్స్గా ఉపయోగపడుతున్నాయండి. హైడ్రాంజియా, జెరేనియం, పెటూనియా యొక్క కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఎట్లా ఉపయోగపడుతున్నాయి? సహజ సూచికలుగానే ఉపయోగపడుతున్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి పసుపు నీరు కూడా మనకి ఎట్లా ఉపయోగపడుతుంది? సహజ సూచికగానే ఉపయోగపడుతుందండి. పసుపు నీరు కూడా ఎట్లా ఉపయోగపడుతుంది? సహజ సూచికగానే ఉపయోగపడుతుంది. ఈ మధ్యలో మనం హల్దీ ఫంక్షన్స్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందండి. హల్దీ ఫంక్షన్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉంది. అక్కడ హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మన ఫేస్కి కానీ డ్రెస్లకు కానీ మొత్తం హల్దీ అంటుతుంది, ఆ పసుపు అనేది అంటుతుంది. తెల్లారి ఈ బట్టలను విండితే, పసుపు అంటిన బట్టలను విండితే ఏ రంగులోకి మారుతుంది? రెడ్ రంగులోకి మారుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమేనండి. ఏ రంగులోకి మారుతుంది? రెడ్ రంగులోకి
రంగులోకి మారుతుంది. అంటే ఈ పసుపు నీరు అనేది క్షారంతో ఏ రంగునిస్తుంది? ఎరుపు రంగును ఇస్తుంది. ఆమ్లంతో అట్లాగే ఉంటుంది, దాని రంగులో మార్పు జరగదు. ఆమ్లంతో రంగులో మార్పు అనేది జరగదు, క్షారంతో ఎరుపు రంగుని ఇస్తుందండి. అంటే సోపు లేదా డిటర్జెంట్ ఏ గుణాన్ని కలిగి ఉంది? క్షార గుణాన్ని కలిగి ఉంది. కావున అది అప్లై చేసినప్పుడు అది రెడ్ కలర్లోకి మారే అవకాశం అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఆమ్లంతో రియాక్ట్ అయితే దాంట్లో కలర్లో ఎలాంటి చేంజ్ అనేది జరగదండి. ఇక్కడనే ఇంకో విషయాన్ని గుర్తు చేస్తానండి. పారాణి విని ఉండొచ్చు. పారాణి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నీ చేసేటప్పుడు ఈ పారాణి అనేది పూస్తారు. హిందూ పెళ్లి సాంప్రదాయంలో తప్పకుండా అక్కడ పాదాలకు ఏం పూస్తారు? పారాణి అనేది పూస్తారు. పారాణిని ఎట్లా తయారు చేస్తారంటే సున్నం నీరు ప్లస్ పసుపు, సున్నం నీరు ప్లస్ పసుపు చేస్తే మనకేమొస్తుంది? పారాణి వస్తుంది. ఏ రంగులో ఉంటుంది? అది రెడ్ రంగులో ఉంటుంది. ఎందుకోసం అంటే సున్నపు నీళ్ళు అనేది క్షార గుణం అనేది ఉంది. క్షార గుణంతో ఈ పసుపు నీళ్ళు గిన కలిస్తే ఎట్లా మారుతుంది? రెడ్ రంగులోకి మారుతుంది. పసుపు నీరును కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇండికేటర్స్ అంటే ఏంది? మందార కావచ్చు, గన్నేరు కావచ్చు, మామిడి ఆకులు కావచ్చు, లిట్మస్ కావచ్చు, పసుపు నీళ్లు కావచ్చు, రెడ్ క్యాబేజీ రసం కావచ్చు, అట్లాగే హైడ్రాంజియా, జెరేనియం, పెట్యూనియల్ కావచ్చు, అట్లాగే బీట్రూట్ కూడా మనకు న్యాచురల్ ఇండికేటర్గా ఉపయోగపడుతుందండి. బీట్రూట్ అనేది కూడా ఏ ఇండికేటర్గా పనిచేస్తుంది? మనకు న్యాచురల్ ఇండికేటర్గానే పనిచేస్తుందండి. రైట్. అదేవిధంగా మనం నెక్స్ట్ సూచికలు వచ్చేసేసి కృత్రిమ సూచికలను మనం ఇక్కడ డిస్కస్ అనేది చేద్దాం. కృత్రిమ సూచికలు ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్. కృత్రిమ సూచికలుగా ఏవి పనిచేస్తున్నాయి? మనకు మిథైల్ ఆరెంజ్ అండ్ ఫీనాఫ్థలిన్. మిథైల్ ఆరెంజ్ సూచిక మరియు ఫీనాఫ్థలిన్ సూచికలు రెండు ఎట్లా పనిచేస్తున్నాయి? కృత్రిమ సూచికలుగా పనిచేస్తున్నాయి. మిథైల్ ఆరెంజ్ కావచ్చు, ఫీనాఫ్థలిన్ కావచ్చు, ఈ రెండు కూడా ఎట్లా పనిచేస్తున్నాయి? కృత్రిమ సూచికలుగా పనిచేస్తున్నాయండి. గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే ల్యాబొరేటరీలో మనము తయారు చేస్తున్నామో వాటిని మనం ఏమంటున్నాము? ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ లేదా కృత్రిమ సూచికలుగా అంటాం. మనకు వితిన్ సిలబస్లో ఈ రెండు ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. అవన్నిటితో మనకు ఇక్కడ పని అనేది లేదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దెన్ మూడవది వచ్చేసేసి సువాసన సూచికలు. ఆమ్లంలో ఒక రకమైన వాసనను క్షారంలో మరొక రకమైన వాసనను ఏర్పరిచే వాటిని ఆమ్లంలో ఒక రకమైన వాసనను క్షారంలో మరొక రకమైన వాసనను ఏర్పరిచే వాటిని మనం ఏమంటున్నాం? సువాసన సూచికలు, ఓల్డ్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటాం. ఎప్పుడైతే ఈ ఓల్డ్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ని ఆమ్లాన్ని కలిపితే ఒక రకమైన స్మెల్ వస్తుంది, క్షారాన్ని కలిపితే మరొక రకమైన స్మెల్ అనేది రావడం జరుగుతుందండి. మరి ఈ సువాసన సూచికలకు సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఉల్లిగడ్డలు, ఆనియన్స్ అండి, లవంగాల నూనె, క్లోవ్ ఆయిల్ అండి, లవంగాల నూనె, క్లోవ్ ఆయిల్, అట్లాగే వెనీలా ఎస్సెన్స్. వెనీలా ఐస్ క్రీమ్కి సంబంధించిన ఫ్లేవర్ ఉంటుంది చూసిండ్రా, ఆ ఫ్లేవర్ సంబంధించిందే వెనీలా ఎస్సెన్స్ అండి. ఈ మూడు కూడా మనకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి? సువాసన సూచికలుగా పనిచేస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడైనా కానీ వెనీలా ఐస్ క్రీమ్ తింటే దానికి గల కారణం ఏంది? ఆ ఫ్లేవర్ గల కారణం ఏంటంటే వెనీలా ఎస్సెన్స్. ఆ వెనీలా ఎస్సెన్స్ ఎట్లా ఉపయోగపడుతుందంటే సువాసన సూచికలు, ఓల్డ్ ఫ్యాక్టరీ ఇండికేటర్గా మనకి ఇది ఉపయోగపడుతుందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆమ్లంలో ఒక రకమైన స్మెల్ను, క్షారంలో మరొక రకమైన స్మెల్ను ఇచ్చేవండి. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ వన్ సార్వత్రిక సూచిక, యూనివర్సల్ ఇండికేటర్ అంటాం.
సార్వత్రిక సూచిక. ఈ సార్వత్రిక సూచిక అనేది ఇట్లా పేపర్ రూపంలో కానీ లేదా ఇట్లా లిక్విడ్ రూపంలో కానీ లభిస్తుందండి. పేపర్ ఇదండి, యాక్చువల్లీ పేపర్ ఇది లిక్విడ్ అండి. మరి సార్వత్రిక సూచిక అంటే ఏంటి? ఇది వివిధ రకాల సూచికల మిశ్రమం. వివిధ రకాల సూచికల మిశ్రమం ఫస్ట్ పాయింట్, రైట్. దెన్ సెకండ్ వన్ ఏంటి? వివిధ హైడ్రోజన్ అయాన్ గాఢతల ఆధారంగా విభిన్న రంగులను ఇస్తుంది. ఏమంటున్నా? వివిధ హైడ్రోజన్ అయాన్ గాఢతల ఆధారంగా విభిన్న రంగులు ఇస్తుంది. ఒక అయాన్ గాఢతకు ఒక రంగు, ఇంకొక అయాన్ గాఢతకు ఇంకొక రంగు. గాఢతను బట్టి, కాన్సన్ట్రేషన్ని బట్టి రంగు అనేది మారుతూ ఉంటుంది. అన్ని కాన్సన్ట్రేషన్స్కు సేమ్ కలర్ అనేది రాదు. విభిన్న కాన్సన్ట్రేషన్స్కు విభిన్న రంగులు అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. వాస్తవానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లిక్విడ్ అనుకుందాం. దీని యొక్క ఇది ఆమ్లమో క్షారమో లవణమో మనకేం తెలియదు, దీని pH అనేది తెలియదు. సో ఈ yellowish కలర్ పేపర్ పెట్టగానే మనకి ఇక్కడ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రంగులోకి ఇట్లా మారింది అనుకో, దాని pH ఎంత అనుకుంటున్నాం? 14 అని అంటున్నాం. సో ఇంకొక దాంట్లో పెట్టేసేసినాం, దీన్ని రంగు అనేది ఇంకొక రకంగా మారింది. ఆ రంగుని ఇక్కడ చెక్ చేసేసుకొని దాని ఆధారంగా ఇట్లా pH వాల్యూస్ని ఐడెంటిఫై చేయొచ్చు. pH వాల్యూస్ని ఐడెంటిఫై చేయడం వల్ల మనకేం తెలుస్తుంది? ఏది ఆమ్లం, ఏది క్షారం, ఏది బలమైంది, ఏది బలహీనమైంది అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైందా? యూనివర్సల్ ఇండికేటర్ ఆధారంగా ఇచ్చిన శాంపుల్ యొక్క పర్టికులర్ pH వాల్యూను ఐడెంటిఫై చేయొచ్చు. ఆ పర్టికులర్ pH వాల్యూ వల్ల ఏది బలమైనది, ఏది బలహీనమైనదో తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది యూనివర్సల్ ఇండికేటర్ యొక్క స్పెషాలిటీ. ఇందాక డిస్కస్ చేసిన సహజ సూచికలు కానీ, కృత్రిమ సూచికలు కానీ, అట్లాగే సువాసన సూచికల ఆధారంగా ఎగ్జాక్ట్లీ pH వాల్యూను ఐడెంటిఫై చేయలేము. అట్లాగే ఏది బలమైనది, ఏది బలహీనమైనదో కూడా ఐడెంటిఫై అనేది చేయలేము. కానీ దీని ఆధారంగా, ఈ యూనివర్సల్ ఇండికేటర్ ఆధారంగా తప్పకుండా మనం పర్టికులర్ pH వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాగే పర్టికులర్ కాన్సన్ట్రేషన్ని ఐడెంటిఫై చేయడం వల్ల అది బలమైన ఆమ్లమో, బలహీన ఆమ్లమో, బలమైన క్షారమో, బలహీన క్షారమో అనేది చెప్పే అవకాశం అయితే ఉంటుందండి. సరే, ఈ పేపర్ కాకుండా ఈ లిక్విడ్ వేయడం వల్ల కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కలర్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ వల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మొత్తం మీదుగా మనకు వితిన్ సిలబస్లో 4 రకాల సూచికలు ఉన్నాయి. ఈ సూచికల ఆధారంగా ఇచ్చిన శాంపిల్స్ యొక్క నేచర్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీన్ని ఉపయోగించుకొని, లాస్ట్ దాన్ని ఉపయోగించుకొని ఇచ్చిన శాంపుల్ యొక్క పర్టికులర్ pH వాల్యూని కూడా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇంతకు ముందు క్లాస్లో బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్లో మనం అక్కడ బేసిక్ అంశాలు డిస్కస్ చేసినాం. రుచి ఆధారంగా, స్పర్శ ఆధారంగా, లిట్మస్ పేపర్ ఆధారంగా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ దానికంటే ఇక్కడ అక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. సూచికల ఆధారంగా రుచి, స్పర్శ కంటే కూడా ఈ ఇండికేటర్స్ వల్ల పర్టికులర్గా ఏది ఏ లక్షణాన్ని కలిగి ఉందో గుర్తుపట్టే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇట్లాంటి అప్డేట్స్ కానీ, ఇట్లాంటి క్లాసెస్ కానీ ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అట్లాగే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫిజికల్ సైన్స్ సంబంధించిన కంప్లీట్ క్లాసెస్, అటు డిఎస్సి వాళ్ళకు టెస్ట్ సిరీస్లు, ఫుల్ కోర్సు, అట్లాగే వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఫిజిక్స్ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అట్లాగే ఆర్ఆర్బీ వాళ్ళ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని యాప్ చెక్ చేసుకొని మీకు అవసరం ఉంటే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.